సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఎస్డిటి సుప్రీం హీరో సాయిధం తేజ్ ఒక అవసరమైన చర్చకి తెరతీశారు. సోషల్ మీడియాలో ఒక వికృతమైన కల్చర్ నడుస్తా ఉంది. ఆ విశృంఖలత్వానికి సంబంధించిన చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా హీట్ గా, హాట్ గా, ఘాట్ గా నడుస్తా ఉంది. ఆ చర్చకు కారణం సాయిధం తేజ్ బాధ్యత తీసుకుని స్పందించటమే. ఆ వికృతానికి సంబంధించి అతను రియాక్ట్ అవటం, దాన్ని నిలదీయటమే ఆ చర్చకు కారణం అని చెప్పొచ్చు. అందరూ మాట్లాడుతున్నారు, భారీగా చర్చ జరుగుతుంది. సమాజం పట్ల బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరూ ఆ మ్యాటర్ గురించి రెస్పాండ్ అవుతున్నారు. ఆ విషయానికి సంబంధించి విశ్లేషణలు చేస్తున్నారు, అర్థవంతమైన వివరణలు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఒక రకమైన వ్యాధి, అది ముదిరి భయంకరంగా తయారవుతుంది. చూసి చూడనట్టుగా వదిలేస్తే అది ఖచ్చితంగా సొసైటీని భ్రష్టు పట్టిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని టాలరేట్ చేయకూడదు, ఆపరేషన్ చేయాలి, తీసి కోసి అవతల పారేయాలి. ఆ వికృత కల్చర్ సొసైటీకి చాలా పెద్ద ప్రమాదం. ఎందుకు ప్రమాదం అని చాలా మంది గొప్పగా విశ్లేషణలు చేశారు. నేను చూసిన విశ్లేషణల్లో ఒక విశ్లేషణ మాత్రం చాలా గొప్పగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇది కరెక్ట్ అని అనిపించింది. ఆ విశ్లేషణ ఎవరిది అంటే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసి చందు గారిది. కింద డిస్క్రిప్షన్ లో ఆవిడ చేసిన విశ్లేషణ తాలూకు వీడియో ఉంది. వీడియో తప్పకుండా చూడండి, ఎందుకంటే ఆవిడ రేజ్ చేసిన ప్రతి పాయింట్ వాస్తవం. ఆవిడ చెప్పిన ప్రతి లైన్, ఆవిడ చేసిన ప్రతి హెచ్చరిక నిజం. ఆ మ్యాటర్ కు సంబంధించి అంతకంటే క్షుణ్ణంగా ఇంకెవరు చెప్పరు. అంత డీప్ గా, అంత పర్ఫెక్ట్ గా ఆవిడ విశ్లేషణ చేశారు. మిస్ అవ్వకుండా తప్పకుండా ఆ వీడియోని చూడండి. ఆ కల్చర్ కు సంబంధించి చాలా మందికి ఒక రకమైన అసహ్యం ఉంది. ఆ కల్చర్ ని ఎరాడికేట్ చేయడం కోసం ఏం చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే విషయానికి సంబంధించి ఇప్పటి వరకు సరైన వివరం లేదు. ఇప్పుడు ఒక ఇనిషియేషన్ మొదలైందనే చెప్పొచ్చు. ఇలాంటి విషయాల్ని చూసి చూడనట్టు ఖండించి వదిలేయటం అనేది ప్రోత్సహించటమే అవుద్ది. ఖండించడం కాదు, అంతకు మించి జరగాలి. విశ్లేషించడం కాదు, ప్రాపర్ గా శిక్షలు పడాలి. ఆ వికృత కల్చర్ కు సంబంధించి సరైన శిక్ష పడితేనే ఆ దుర్వ్యసనం నుంచి సొసైటీకి, సోషల్ మీడియాకి ఒక రిలీఫ్ దొరుకుద్ది. సో ఈ టాపిక్ ట్రెండ్ అవటం తగ్గిపోయిన తర్వాత మరుగున పడిపోవటం కాకుండా ఈ విశృంఖల కల్చర్ కి సరైన పరిష్కారం దొరకాలని బలంగా కోరుకుందాం. ఇక మ్యాటర్ లోకి వచ్చేస్తే, రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏది మూవీ ఫైనల్ రిజల్ట్ ఏమిటి? హిట్, యావరేజా, సూపర్ హిట్, బ్లాక్ బస్టరా? హిట్ ఓకే, సూపర్ హిట్ ఓకే, బ్లాక్ బస్టర్ కూడా ఓకేనే. మధ్యలో ఈ యావరేజ్ ఏంటి అని అనుమానం రావచ్చు. అన్ని ఏరియాల్లో కాదు, కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సినిమా ఫైనల్ గా యావరేజ్ రిజల్ట్ నే తీసుకోబోతుందని తెలుస్తుంది కలెక్షన్స్ కు సంబంధించి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ అలానే ఉంది. మిగతా అన్ని ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని ఎంచక్క ప్రాఫిట్స్ తీసుకుంటుంది, ఒక్క ఆంధ్రప్రదేశ్ లో తప్పించి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఏరియాకి, సినిమాకి ఈ నెంబర్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని స్పష్టంగానే నెంబర్స్ తెలుస్తా ఉన్నాయి. పోతే 12 రోజుల రన్ తర్వాత ఏ ఏరియాలోనూ సినిమా ఆ నెంబర్స్ ని క్రాస్ చేసి బ్రేక్ ఈవెన్ స్టేటస్ తీసుకోలేదు. థర్డ్ వీకెండ్ తర్వాత ఫోర్త్ వీక్ కంప్లీట్ అయిపోయేప్పటికీ ఆంధ్రప్రదేశ్ లోని మిగతా ఏరియాల్లో సినిమా ఏదో రకంగా కష్టపడి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవచ్చేమో, కానీ ఒక్క ఏరియాలో మాత్రం కష్టంగానే కనిపిస్తుంది సినిమా బ్రేక్ ఈవెన్ అవటం. ఆ ఏరియా ఏమిటి అంటే రాయలసీమ, సీడెడ్. అక్కడ ఫస్ట్ రోజు నుంచి కూడా సినిమా ఎక్స్పెక్టేషన్స్ కంటే తక్కువగానే పెర్ఫామ్ చేస్తా వస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. రాయలసీమ వరకు సినిమాకి జరిగిన బిజినెస్ చూసుకుంటే 27 కోట్ల వరకు ఉంది. 12 రోజుల తర్వాత చూసుకుంటే సినిమా నియర్లీ 19 కోట్ల షేర్ మాత్రమే వెనక్కి తెచ్చుకోగలిగింది. రాయలసీమ వరకు సినిమా బ్రేక్ ఈవెన్ అనిపించుకోవాలి అంటే ఇంకా 8 కోట్ల వరకు షేర్ వెనక్కి తెచ్చుకోవాలి. ప్రస్తుతం చూస్తే టికెట్ రేట్లు తగ్గిపోయాయి, సినిమాకి సంబంధించిన ఊపు కూడా తగ్గింది. ఇలాంటి పరిస్థితిలో రాయలసీమ నుండి సినిమా ఇంకా 8 కోట్ల షేర్ వెనక్కి తెచ్చుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. థర్డ్ వీకెండ్ కంప్లీట్ అయిపోయేప్పటికీ ఉత్తరాంధ్ర వరకు సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకునే అవకాశం కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఫస్ట్ బ్రేక్ ఈవెన్ చేసుకునే ఏరియా ఉత్తరాంధ్రనే అవుద్ది. అది కూడా సెకండ్ వీక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, థర్డ్ వీకెండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవ్వచ్చు. ఆ తర్వాత నెల్లూరులో సినిమా నిదానంగానైనా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. గుంటూరు, కృష్ణా, ఈస్ట్ వెస్ట్ ఈ ఏరియాలో మాత్రం సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడానికి కొంచెం గట్టిగానే కష్టపడాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఎంత కష్టపడినా రాయలసీమలో మాత్రం చూపించిన నెంబర్ ప్రకారం సినిమా బ్రేక్ ఈవెన్ చేసుకునే అవకాశాలు తక్కువగానే కనపడుతున్నాయి. అంటే సీమలో మాత్రం సినిమా ఫైనల్ గా యావరేజ్ రిజల్ట్ ని తీసుకోనుంది. మిగతా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పాయింట్ కి కొంచెం అటు ఇటు ఉన్న
లెక్క ప్రకారం అయితే నష్టాలు తక్కువగానే ఉంటాయి. కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వకపోయినా నష్టాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే నిర్మాతే చాలా ఏరియాల్లో, ఆంధ్రప్రదేశ్ లో చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్ త్రూ డైరెక్ట్ గా సినిమాని రిలీజ్ చేసుకున్నారని తెలుస్తుంది. సో నిర్మాతకి వచ్చినంత వరకు ప్రాఫిట్, డిస్ట్రిబ్యూటర్స్ కి ఎగ్జిబిటర్స్ కి నష్టం లేదు అంటే సినిమాని హిట్ అనే అనాలి. ఆ మతలబ్ ప్రకారం చూసుకుంటే సీమలో తప్పించి ఆంధ్రప్రదేశ్ లోని మిగతా ఏరియాల్లో కల్కి 2898 ఏడి మూవీ హిట్ బొమ్మే. కొంతమందికి అనుమానం రావచ్చు, ఓవరాల్ 2 తెలుగు స్టేట్స్ 12 రోజుల కలెక్షన్ లో చూసుకుంటే 165 కోట్ల వరకు ఉంది. సినిమాకి 2 తెలుగు స్టేట్స్ వరకు జరిగిన బిజినెస్ 168 కోట్లు. అంటే ఇంకో 3 కోట్లు వస్తే 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా హిట్ స్టేటస్ తీసుకున్నట్టే కదా అని క్వశ్చన్ చేయొచ్చు. పోతే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. తెలంగాణ వరకు చూసుకుంటే సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని ఒక 17 కోట్ల వరకు ప్రాఫిట్స్ ని ఎంజాయ్ చేస్తుంది. ఓవరాల్ గా వచ్చిన షేర్ ని 2 తెలుగు రాష్ట్రాల వరకు కలిపి చూస్తే తెలంగాణ నుంచి వచ్చిన ప్రాఫిట్ ఇక్కడ బిజినెస్ లో కలిసిపోతుంది. తెలంగాణ వరకు సినిమాకి జరిగిన బిజినెస్ 65 కోట్లు, ఆంధ్రప్రదేశ్ వరకు సినిమాకి జరిగిన బిజినెస్ 103 కోట్లు. ఇప్పటి వరకు తెలంగాణ వరకు సినిమా రిపోర్ట్ చేసిన షేర్ 82 కోట్ల వరకు ఉంది. ఆంధ్రప్రదేశ్ వరకు 12 రోజుల్లో సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే 83 కోట్లు ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ వరకు బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడానికి సినిమా 20 కోట్ల షేర్ ని వెనక్కి తెచ్చుకోవాలి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ మాత్రం బంపర్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడి మూవీ. ఆ బ్లాక్ బస్టర్ సక్సెస్ లో ఇది ఒక చిన్న మచ్చగా మిగిలిపోద్ది. చాలా సినిమాలకి ఇలాంటి పరిస్థితి ఎదురైంది ఇంతకు ముందు కూడా. ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ మారింది, ఇక సినిమాలకి పండగ అనుకున్నాం అందరం. కానీ మారింది గవర్నమెంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజల జీవన స్థితిగతులు కాదు మారింది. అందుకని సినిమా ఆంధ్రప్రదేశ్ వరకు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే లోగా పెర్ఫామ్ చేసింది అని చెప్పొచ్చు. దీన్ని తప్పు పట్టడానికి ఏమీ లేదు, అక్కడున్న పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్ సంగతి పక్కన పెడితే వరల్డ్ వైడ్ గా కల్కి 2898 ఏడి మూవీ నెక్స్ట్ టార్గెట్ 1000 crores క్రాస్. ఆ టార్గెట్ ని ఎప్పటికీ ఏ రోజుకి సినిమా రీచ్ అవుతుందో చూడాలి. కొన్ని కఠినమైన పరిస్థితులు ఉన్నాయి, అయినప్పటికీ ఫుల్ రన్ లో సినిమా 1000 కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉంది. అది ఎప్పటికి జరుగుతుందో చూద్దాం. కల్కి మూవీ హిందీలో మాత్రం ఇంట్రెస్టింగ్ డ్రీమ్ రన్ ని కొనసాగిస్తుంది. సెకండ్ మండే రోజున కూడా సినిమా ఇంప్రెసివ్ నెంబర్ ని రిపోర్ట్ చేసింది. 6 కోట్లకు పైన నెట్ రిపోర్ట్ అయ్యింది. టోటల్ 12 రోజుల కలెక్షన్ల నెట్ హిందీ వరకు చూసుకుంటే నియర్లీ 220 కోట్లు ఉంది. ఈ ఊపు చూస్తుంటే ఖచ్చితంగా ఫుల్ రన్ లో సినిమా 250 కోట్ల నెట్ మార్క్ ని టచ్ చేస్తుంది. ఇది జరుగుద్ది, పెద్ద సంచలనం నమోదవుద్ది. ఎందుకంటే సినిమా అంత స్ట్రాంగ్ గా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఫుల్ రన్ లో ఖచ్చితంగా RRR హిందీ కలెక్షన్స్ ని బ్రేక్ చేసే అవకాశమే కనిపిస్తా ఉంది. హిందీలో విచిత్రమైన పరిస్థితి నడుస్తుంది. హిందీ సినిమాల్ని అక్కడున్న హిందీ ప్రేక్షకులు నమ్మటం లేదు. ఓ హిందీ సినిమా వచ్చింది లాస్ట్ వీక్, దానికి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది, పాజిటివ్ రివ్యూలు పడ్డాయి. అయినప్పటికీ ఆ సినిమాకి కలెక్షన్స్ పరంగా వెరీ లో రెస్పాన్స్ కనిపిస్తా ఉంది. కల్కికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఆ తర్వాతే సొంత సినిమాల గురించి ఆలోచిస్తున్నారు హిందీ మూవీ లవర్స్. ఆల్రెడీ 2024 సంవత్సరానికి సంబంధించి బాలీవుడ్ లో కూడా టాప్ గ్రాసర్ గా కల్కి మూవీనే నిలిచింది. 250 కోట్ల నెట్ మార్క్ ని క్రాస్ చేయడం అయితే కన్ఫర్మ్ అని అర్థమవుతుంది. పొరపాటున 300 కోట్ల మార్క్ ని టచ్ చేసింది అంటే బాలీవుడ్ కి మళ్ళీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. చూద్దాం మరి ఏం జరుగుద్దో. సెకండ్ వీక్ వరకు మాత్రం పోటీ లేకుండానే కల్కి ఇండియా మొత్తం వండర్ఫుల్ గా పర్ఫామ్ చేసింది. థర్డ్ వీకెండ్ కి వచ్చేప్పటికి భారతీయుడు 2 పోటీకి వస్తుంది. మరి ఆ పోటీని తట్టుకుని థర్డ్ వీకెండ్ లో కల్కి ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.